Today's lesson name is The Fun They Had. అసలు మీరు ఏం చదువు చెప్తున్నారు మేడం? మా తమ్ముడికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 122 మార్కులు వస్తాయి మేడం. ఎక్కడైనా మీ బట్టల మీద పెట్టే శ్రద్ధ పిల్లల మీద పెడితే చదువు బాగా వస్తుంది. సుబహాన్ స్టాండ్ అప్. 100కి ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? 95 మేడం. ప్రియాంక నీకెన్ని మార్కులు వచ్చినాయి? 97 మేడం. నితిన్ నీకెన్ని మార్కులు వచ్చినాయిరా? 22 మేడం. ఇప్పుడు తేడా అర్థమైందా నీ తమ్మునికి మిగతా వాళ్ళకి? మేడం, నాకు క్లాస్లో ఉన్న అందరు పిల్లలు సమానమే, అందరికీ ఒకేలా చదువు చెప్తాం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎప్పుడూ తేడాగా చూడము. నితిన్, హోంవర్క్ ఎప్పుడు పెండింగ్ ఉంటుంది. స్కూల్లో ఉన్నంత వరకు మా బాధ్యత, ఇంటికి వచ్చాక మీ బాధ్యత. ఇంట్లో ఏ చిన్న కార్యం జరిగినా చీటికి మాటికి స్కూల్ ఎగ్గొద్దంటాడు. మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంటికి వచ్చి చెప్పినా మీరు స్పందించడం లేదు. బాధ్యతను మీరు కూడా సక్రమంగా నిర్వర్తించినప్పుడు వానికి కూడా 100కి 90 మార్కులు ఈజీగా వస్తాయి. సాయి టీచర్ గారు. ఏ చేతన్, ఇలా రారా. నువ్వేమనుకుంటున్నావే? సర్పంచ్ కొడుకునే కొడతావా? ఆఫ్టర్ నువ్వు బర్ చెప్పుకునే పంతులమ్మవి నా కొడుకునే కొడతావే? సర్పంచ్ గారు, ఫస్ట్ మీ కొడుకు ఏం చేశాడో తెలుసుకోండి. మీ కొడుకు ఇప్పుడే లవ్ లెటర్ రాసి స్థాయికి ఎదిగాడు. రేపు పొద్దున ఏ అమ్మాయి పైన అయినా యాసిడ్ పోసి పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అవుతాడు. నాలాంటి టీచర్లు ఎంతో మంది కొడితే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. వీడిని ఈ రోజు నేను దండించకపోతే రేపు పొద్దున వీడు కూడా కూలి పని చేస్తూ బతకాలి. ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే అది టీచర్స్ వల్లనే. రెస్పెక్ట్ టీచర్స్. ఏంట్రా ఈ మార్క్స్ ఇంత తక్కువ వచ్చాయి? ఈ మార్క్స్ తో మాకే మేడం, కూర్చొని తిన్నా తరగని ఆస్తి మాకుంది. వెళ్ళి మీ డాడీని తీసుకొనిరా. ఏమయ్యా మార్క్స్ తక్కువ వస్తే భయం పెట్టుకోవాలి కానీ కొడతారా? మార్క్స్ తక్కువ వచ్చాయని కాదు నేను కొట్టింది. మార్క్స్ నీకు ఎందుకు తక్కువ వచ్చాయని అడిగితే కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది అన్నాడు. ఇదేనా మీరు వారికి నేర్పేది? యాజ్ ఏ పేరెంట్ వాడి బాధ్యత మీదే కాదనను, కానీ వాడు అడిగిందల్లా కొనిచ్చి ఎక్కువగా ఆరాధం చేయడం వల్ల డబ్బు విలువ తెలియదు. పేరెంట్స్ గా మీరు సక్సెస్ అయిన కొడుకుగా వాడి లైఫ్ లో ఫెయిల్ అవుతాడు. ఇలా మీరు నేర్పడం వల్లే ఆస్తుల కోసం తన్నుకు చేస్తూ తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేసిపోతున్నారు. మీకు ఎన్ని ఆస్తులున్నా మొదట పిల్లలకు విలువలు నేర్పండి. సారీ అమ్మయ్య, పొరపాటు అయిపోయింది. డాడీ నాకు సైకిల్ కొనియవా? ఛీ, నేను ఏం అడిగినా నువ్వు కొనియవు. సైకిల్ కొనిచ్చేంత డబ్బు లేవు నాన్న. హోంవర్క్ చేయని వాళ్ళు లేచి నిలబడండి. రే, వెళ్ళి గోడ కుర్చీ వేయి. హే, నవ్వకండి. నేను స్కూల్ పోవను పో. అందరూ హోంవర్క్ నేను చేయలేదని నవ్వుతున్నారు. మేము బడికి పోకనే ఇలా కూలి పని చేసుకుంటున్నాం బిడ్డ. ఈరోజు హోంవర్క్ రాసి రేపు స్కూల్కి పో. అందరూ హోంవర్క్ చూపియండి. వెరీ గుడ్, ఈరోజు అందరూ చేశారు. మీరు క్లాస్లో ఎంత బాగా చదివితే రేపు ఎంతో బాగుపడతారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. మీరు ఉన్నత స్థాయికి ఎదిగి మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. సైకిల్ కొనిచ్చేంత డబ్బు లేవు నాన్న. నేను మా డాడీకి సైకిల్ అడిగినాను కదా, నేను బాగా చదువుకొని మా డాడీకి కారు కొనిస్తా. థ్యాంక్ యూ మేడం, ఈరోజు నాకు చదువు విలువ తెలిసింది.